హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ సింపుల్గా పప్పుచారు పెడతాను, చూపిస్తాను. ఇదిగో చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, తాలింపు పెట్టేసి తాలింపులో ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టాను. ఆ తాలింపులో మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఇవన్నీ వేసాను. ఇవన్నీ కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక మనం కొంచెం నీళ్ళు పోసేసుకొని దాంట్లో పప్పు ఉడకబెట్టుకోవాలి. ముందు ఇదిగో పప్పు అట్లా ఉడకబెట్టాను, కుక్కర్లో ఉడకబెట్టి కొంచెం ఇదిగో దీంతో కొంచెం మధ్య చిలికినట్టు చిలికాను, మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఈ పప్పు దాంట్లో వేసేసి వాటర్ పోసేసి ఉప్పు కారం వేసి మగ్గనిస్తాను, బాగా కాగనిస్తాను అన్నమాట. ఉప్పు కారం వేసి పసుపు వేసి పప్పు వేసేసి కొంచెం వాటర్ పోసి కాగనిచ్చి దించబోయే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకుంటాను. కొత్తిమీర, నిమ్మకాయ మళ్ళీ చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, కొంచెం కారం వేస్తున్నాను. మనం కూరల్లో వేసుకునే కారమేనా, ఎక్కువ పట్టదు. పచ్చిమిరకాయలు ఉండి వేసాను కదా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి కొంచెం కారం, ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు. చాలకపోతే మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ కొంచెం కలుపుకోవడం. ఉప్పు అది ఉప్పు, కారం, పసుపు వేసాను. వేసేసి కొంచెం వాటర్ పోస్తున్నాను. కొంచెం వాటర్ పోసేసి కొంచెం వాటర్, పప్పుచారుగా చారుకు వాటర్ బాగా పడతాయి, సరిపోతాయి. ఈ పప్పు వేసేసేసి ఈ పప్పు కూడా వేసేసి బాగా కాగనిచ్చి కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుతాయి అన్నమాట. చాలా నిమ్మకాయ పప్పుచారు అన్నమాట. చాలా బాగుంటాయి. అన్నంలోకి గుమగుమలాడతా. మళ్ళీ చూపిస్తాను. ఇక ఫ్రెండ్స్, కొంచెం మూత తీసి చూద్దాము. చారు మరిగినాయేమో. ఇగో శుభ్రంగా మరిగిపోయినాయి, చిక్కబడినాయి, ముక్కలు కూడా ఉడికిపోయినాయి. మనం క్యారెట్, ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి సింపుల్గా చారు అనమాట. పప్పు చారు అనమాట, కందిపప్పు చారు అనమాట. చాలా ఈజీ ప్రొసీజర్. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇదిగో ఒక చెక్క నిమ్మకాయ పిండుతాను. నిమ్మకాయ పిండి చారు రెడీ అయిపోతాయి, చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, పప్పు చారు రెడీ. సింపుల్ పప్పు చారు రెడీ. మీరు కూడా చేసుకోండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియో చూసినందుకు. బై బై, సీ యూ.